యాక్టింగ్ అనే ఒక సినిమా, యాక్టింగ్ అనే ఒక కళ, ఒక ఒక కంపార్ట్మెంటల్ అంటే ఎన్నెన్నో ఉంటాయి మన లైఫ్లో. అది ఉన్నంతకాలం ధనుష్ ఈజ్ వన్ గై హూ కుడ్ డూ ఎనీథింగ్. అంటే 40 ఏళ్ళు అతనికి 50 సినిమాలు చేశాడు, కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఏ రోల్స్ చేయని రోల్స్ లేవు. అండ్ ఏ డిపార్ట్మెంట్లో కూడా చేశాడు. అంటే లైక్ ఐ సెడ్, డైరెక్షన్, రైటింగ్, యాక్టింగ్, సింగింగ్, లిరిక్ రైటింగ్ అన్నీ చేసావు. సో అండ్ హీ కేమ్ టు సెట్ లైక్ జస్ట్ ఏదో ఒక ఫస్ట్ టైం లాగా వచ్చి చెప్పించేశాడు. అండ్ ఈ క్యారెక్టర్ నేను బిచ్చగాడు అన్నప్పుడు, బిచ్చగాడు మనకి ఇన్విజిబుల్, కనిపించారు మనకు, రోడ్ల మీద మనకు కనిపించారు వాళ్ళు. ఆ కనిపించారు అన్నదానికి ఆయన నిజంగా హీ లివ్డ్ దట్ అనమాట. అంటే నాగార్జున గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ధనుష్ ఏడి అని చూసుకుంటున్నారు. సో అలా చేశాడు. నేను తెలియకుండా ఒక మాట అన్నాను యాక్చువల్లీ. ఐ టోల్డ్ ధనుష్ దట్ ఈ క్యారెక్టర్ కొంచెం సన్నబడాలేమో అంటే ఆయన నవ్వాడు. నన్ను ఫస్ట్ టైం నా జీవితంలో ఒక డైరెక్టర్ సన్నబడమన్నాడు అన్నాడు. అంటే ఐ థాట్ హీ వాజ్ సేయింగ్ జెంట్లీ, హీ వాజ్ సేయింగ్ నో అనుకున్నాను. కానీ షూటింగ్లో చూస్తే ఆయన నా మాటను తీసుకుని ఆయన సన్నబడ్డాడు. ఆయన సన్నబడి రియల్గా కనిపించి ఆ అమ్మ అన్న ఫస్ట్ షాట్కి నాకు తెలిసి దట్ ఈస్ నా ఆల్ టైమ్ నా అన్ని సినిమాల్లోకి బెస్ట్ షాట్ అనుకుంటుంది, ద వే హీ సెడ్. సో దట్స్ హౌ ఇంప్రెస్డ్ ఐఎమ్ విత్ ధనుష్. అండ్ యూఆర్ రియలీ ఇన్ సినిమా ఫీల్డ్లో యూఆర్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా. వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ యూ. అండ్ దెన్ ఎన్ని నేషనల్ అవార్డ్స్ ఎంత చేసావు నాకు తక్కువ. థ్యాంక్స్ లాట్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ దెన్ నెక్స్ట్ ఫర్ తోటతర్ని గారు. నేను చాలా సినిమాలు, ఆయన నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఫాదర్లా అనిపిస్తారు, అన్నీ చెప్తా ఉంటారు విశేషాలు. అండ్ ఈ సినిమాకి హీ జాయిన్. నేను కొంచెం కష్టాల్లో ఉండి మాకు కొంచెం ఏం సెట్ చేయాలి, ఏం చేయాలి, గొప్ప బిల్డింగ్స్ చూపెట్టాలి, మళ్ళీ చెత్త కుప్పలు చూపించాలి, ఇంత రేంజ్ ఉన్నది, ఏం చేయాలి, ఎవరితో సాధ్యము, ఏం చేయరు అంటే ఆయన వచ్చి ఈ సినిమాని జస్ట్ హీ లిఫ్టెడ్ ఇట్ అండ్ దెన్ హీ మేడ్ ఇట్ పాసిబుల్. థ్యాంక్ యూ సార్. మీకు పద్మశ్రీ ఊరికే రాలేదు. దెన్ అగైన్ డిఎస్పి గారు, హీ ఈజ్ లైక్ ఏం చెప్పలేను మీకు, అందరికీ తెలుసు ఆయన ఎనర్జీ, రాక్ స్టార్, ట్రూ రాక్ స్టార్. మేము రికార్డింగ్ చేస్తున్నాము, పొద్దున 3 AM 4 AM మళ్ళీ సినిమా చూసుకోవాలంటే మేము అందరు తూలుతూ ఉంటాము. ఆయన వచ్చాడంటే ఎస్ కమాన్ అని విజిల్ చేసుకుంటూ వస్తాడు. సార్ ఫెంటాస్టిక్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిలిం. దేవి, ఐఎమ్ రియలీ ఇన్ ఆ విత్ యువర్ అండ్ హిస్ పర్సనాలిటీ ఆల్సో, చైల్డ్ లైక్ పర్సనాలిటీ, జంప్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు. సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు, నేను నా బెస్ట్ సీన్స్ నీకు ఇంకా ఇవ్వలేదు. ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ. కష్టమైన సాంగ్స్ ఇస్తూ ఉంటాను అనమాట ఆయనకి, ఈజీగా రాస్తాడు ఆయన. సో థ్యాంక్ యూ. అలానే చంద్రబోస్ గారు, సార్ గొప్ప పాట రాశారు ఇందులో, థ్యాంక్ యూ సార్. అండ్ దెన్ నందకిషోర్ అని కొత్త లిరిసిస్ట్, హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. నాదే ఈ లోకం అంతా అదే రాశాడు. థ్యాంక్ యూ. అండ్ దెన్ డిఓపి నికేత్ భూమి, యూ హెవ్ సీన్ ద విజువల్స్. అందరూ చూడగానే చెప్తున్నారు దట్ ఇట్ ఈస్ లైక్ సమ్వేర్ ఎల్స్ అని. థ్యాంక్స్ నికేత్. ఇప్పుడు డిఏ చేస్తున్నాడు అక్కడ, మేమంతా ఈ పనిలో ఉన్నాము. సో వీ మిస్ యూ. అండ్ దెన్ కాస్ట్యూమ్స్, ఈ సినిమాకి నేను చెన్నైలో చెప్పాను, ఈ సినిమాలో రేంజ్ ఆఫ్ డ్రెస్సింగ్, ఐ థింక్ ఇట్స్ అ డ్రీమ్ థింగ్. ఐ మీన్ ఐఎమ్ నాట్, ఇట్స్ అ స్క్రిప్ట్ వెరీ ద స్టోరీ డిమాండ్స్ దట్ కైండ్ ఆఫ్ రేంజ్ ఇన్ డ్రెస్సింగ్ అప్ పీపుల్. ఒక బిచ్చగాడు, వాళ్ళ తోటి చాలామంది, దెన్ ఒక గొప్ప కోటీశ్వరుడు, మధ్యలో ఇంకో వ్యక్తి, అన్నిటినీ బ్యాలెన్స్ చేసావు కావ్య అని ఐ థింక్. అండ్ దెన్ నాగార్జున సైడ్ అపూర్వ. ఓకే చల్. ఓకే దెన్ who else? DSP, CG, like they said, we are doing lot of CG work here. కష్టపడుతున్నారు ఇంకా అక్కడ రిలీజ్ చేయడానికి. థ్యాంక్ యూ. అండ్ దెన్ ఇంకెవరు మా టీం చెప్పాను అందరూ. సో అండ్ ఫైనలీ ప్రొడ్యూసర్స్ సునీల్ నారాయణ గారు, రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ. ఇంత బిగ్ స్కేల్ ఫిలింని ఎక్కడ జంకకుండా మీరు యూ మేడ్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ దెన్ ఐ థింక్ you'll be proud of the film. We're all happy about the film. So ఇదే కుబేర్ లాగా చాలా డబ్బులు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు సరస్వతీదేవి అంటాను, ఇప్పుడు ఈసారి లక్ష్మీదేవి కూడా బాగా రావాలని కోరుకుంటున్నాను. దెన్ అందరు యాక్టర్స్, మేము
ముగ్గురు నలుగురిని ఇందులో సెలెక్ట్ చేయాల్సిన వాళ్ళు ఒకళ్ళు అస్సాం నుంచి సెలెక్ట్ చేసాము, ఒక బాంబే నుంచి సెలెక్ట్ చేసాము, ఒక కేరళ నుంచి సెలెక్ట్ చేసాము, అక్కడి నుంచి వచ్చి సెలెక్ట్ చేసాం. సో యూ కెన్ స్టాండ్ అప్ అండ్